కారు ఆ వీధి మలుపు తిరుగుతున్నప్పుడే అకిరా చెప్పాడు. డకోమా ఉన్న చోటుకొద్దు, నన్ను మస్తానింటికి చేర్చండి. అవినాష్, ఇంద్రజిత్తులు ముఖాలు చూసుకున్నారు. అప్పటికి ఇంద్రజిత్ కారు డ్రైవింగ్ సీట్లో ఉండడంతో వారు మాట్లాడకుండా కారుని అవినాష్ ఇంటి ముందు నుంచి పోనించాడు. కారు మస్తాన్ ఇంటి ముందు ఆగింది. అకిరా కారు దిగాక చెప్పాడు, మీరు మధ్యాహ్నం రండి. ఎందుకు అన్న ప్రశ్న వేయలేదు ఇంద్రజిత్. అతడు తలాడించి అవినాష్ని ముందుకు పదమన్నట్టు సైగ చేశాడు. 5 నిమిషాల తర్వాత కారు అవినాష్ ఇంటి ముందు ఆగింది. కారును చూడ్డంతోనే ఇంట్లో నుండి బయటకు పరిగెత్తుకొచ్చిన ప్రియంవద గత 2 రోజులుగా తను చూసిన ఘోర దృశ్యాల గురించి ఏడుస్తూ వాళ్ళకి చెప్పింది. వారిద్దరూ అవ్వాక్కయ్య నిలబడిపోయారు. ఆ మధ్యాహ్నం ఇంద్రజిత్, అవినాష్ వెళ్లేసరికి అకిరా తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో ఉన్న ముగ్గు మధ్యలో కూర్చునున్నాడు. అతడి ఎదురుగా మరో పెద్ద ముగ్గుంది. ఆ ముగ్గులో ఏవో హిందీ అక్షరాలు రాసి ఉండడం గమనించారిద్దరూ. అకిరా చెయ్యి చూపించి వారిద్దరినీ ఆ ముగ్గులో కూర్చోమని సైగ చేశాడు. ఇంద్రజిత్ మరేం మాట్లాడకుండా ఆ ముగ్గులో కూర్చోవడంతో అవినాష్ కూడా అలాగే చేశాడు. అకిరా వాళ్లను చేతులు చాచమని చెప్పి ఆ చేతులకు రక్షాబంధం లాంటిదేదో కట్టాడు. అతడు అదంతా ఎందుకు చేస్తున్నాడో అవినాష్కి అర్థం కాలేదు గాని ఇంద్రజిత్కి అర్థమైపోయింది. అకిరా ఇప్పుడు చెప్పబోయే అంశాలు క్షుద్రశక్తులకు కోపం కలిగించడం సహజాతి సహజం. పగటిపూట కావడంతో ఆ శక్తులు శక్తివంతంగా దాడి చేయలేకపోవచ్చు గాని అకిరా మహామాంత్రికుడి నోటి నుండి ఆ మాటలు బయటపడకుండా చేయాలని ప్రయత్నించొచ్చు. అందుకే అకిరా లాంటి మహామాంత్రికుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీన్ని బట్టే అర్థమవుతోంది డకోమా ఎంత భయంకరమైన సృష్టో. అతడు పెదవి విప్పాడు. మీరిద్దరూ ఈ క్షణమే బయలుదేరి సంతానవనం వెళ్ళండి. స్వామీజీని వెంటపెట్టుకురండి. ఆడకూడదనుకుంటూనే అడిగాడు ఇంద్రజిత్. ఎందుకు అకీరా? అకీరా తన పక్కనే ఉన్న ఓ పుస్తకం తీసి ఇంద్రజిత్కి అందించాడు. అతడు అలా చేస్తున్నప్పుడే పరిసరాల్లో ఏదో సందడి మొదలైంది. ఆ సందడికి కారణమేమిటో అకీరాకు, ఇంద్రజిత్కు మాత్రమే తెలుసు. ఈ పుస్తకం స్వామీజీకివ్వు, ఆయనకే విషయం అర్థమవుతుంది. ఇంద్రజిత్ తలాడించాడు. ఇద్దరూ పైకి లేచారు. తక్షణమే బయలుదేరండి. మీరు స్వామీజీని వెంటబెట్టుకొచ్చే వరకు నేను ఈ యంత్రం మధ్యలోనే ఉండాలి. అతడు మంత్రాలను ఆజ్ఞాచక్రంగా మలుచుకుని అందులో ఉన్నంతసేపు ఏ క్షుద్రదేవత కూడా అతన్నేమీ చేయలేదు. ఒకవేళ అతడు ఆ యంత్రం నుండి బయటపడితే మాత్రం అతడు మహామాంత్రికుడే కావచ్చు. కానీ డకోమా సృష్టికి అంతరాయం కలిగించబోతున్నాడు కాబట్టి క్షుద్రశక్తులు అతన్ని వదలవు. మహామాంత్రికుడైన మస్తానైనా డకోమా విషయంలో ఒకటే. ఇద్దరూ ఆ ముగ్గులో నుండి అడుగు బయట పెట్టారు. అప్పుడు జరిగింది ఎవరూ ఊహించని ఆ సంఘటన. ఓ సుడిగాలి చుట్టుముట్టి బలంగా విసిరేసినట్టు అవినాష్, ఇంద్రజిత్తులు గాల్లో తేలి గోడకు గుద్దుకుని కింద పడ్డారు. క్షుద్రశక్తులు అంత వేగంగా కదలగలవని ఊహించినట్టు అకిరాలాంటి మహామాంత్రికుడే విస్తుపోయి వెంటనే తేరుకుంటూ అరిచాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పుస్తకాన్ని విడిచిపెట్టకండి. ఇంద్రజిత్తుకి ఆ మాటలు చెవులకు సోకడంతోనే ఆ పుస్తకాన్ని మరింత గట్టిగా గుండెలకు అదింపెట్టాడు. అంతేకాదు, అతడికి క్షుద్రశక్తులు తన మీద దాడి చేయడం మొదలెట్టాయని అర్థం కావడంతోనే ఏకాగ్రతను అంతర్ముఖం చేశాడు. దేవదానవ పోరాటం ఇది. దేవతలంతా తనను ఆశీర్వదించి తనకు అండగా నిలబడ్డారు. అది కేవలం ఏకాగ్రతతో సాధించిన ఫీలింగే, కానీ అది అపరిమిత శక్తి అందించింది. మనిషి ఏకాగ్రత ముందు మరే దుష్టశక్తి నిలవలేదు అన్నది మరోసారి రుజువైంది. కనిపించని శక్తులేవో కకావికలమవుతున్న సవ్వడి. ఇంద్రజిత్తు గుడిసెలో నుండి బయటకు నడుస్తుంటే అవినాష్ అతన్ని అనుసరించాడు. కారెక్కబోతూ ఇంద్రజిత్తు తల తిప్పి చూశాడు. అకిరా ముగ్గు మధ్యలో కూర్చునున్నాడు. తామిద్దరూ స్వామీజీని వెంటబెట్టుకుని తిరిగొచ్చే వరకు అతడు తిండి నిద్ర లేకుండా అలాగే ఉండాలి. మంత్రగాళ్లు తిండి నిద్ర లేకుండా రోజుల తరబడి యంత్రం మధ్యలో కూర్చోగలరు, కానీ ఇది ప్రాణభయంతో కూడుకున్నది. క్షుద్రశక్తులను ఎదిరిస్తూ అలా కూర్చోవడం ఎంత గొప్ప మాంత్రికుడికైనా కొంత కష్టమైన విషయమే. అంతేకాదు, మరేదైనా అవాంతరం ఏర్పడి తాము స్వామీజీని వెంటబెట్టుకురావడం కష్టమైతే యంత్రం మధ్యలోనే అకిరా మరణించడం ఖాయం. ఆ హద్దు దాటి క్షుద్రశక్తులు లోపలికి వెళ్లలేవు కాబట్టి అతడి శరీరాన్ని పీకు తినే అవకాశం మాత్రం ఉండదు. క్షుద్రదేవతోపాసకుడైన మాంత్రికుడు తను పూజించి వశపరుచుకున్న దేవతల్ని ఎదిరించి ఓ భయంకర క్షుద్రశక్తి అంతం కోసం పోరాడ్డం నభూతో నభవిష్యతి. తన శిష్యుడైన మస్తానే సర్వ మానవాళ్ని రక్షించడం కోసం చేసిన త్యాగం తలుచుకుని అతడు కదిలిపోయాడో
లేక సాటి మానవుల దుస్థితి కనుల ముందు కదలాడి కర్కశమైన మనసే కరిగి ఆ నిర్ణయం తీసుకునేలా చేసిందో తెలీదు గాని ఇంద్రజిత్కి అకిరాకు చేతులెత్తి నమస్కరించాలనిపించింది. అతడు ఆ చోటు నుండే చేతులు జోడించి అతడికి నమస్కరించాడు. ఇంద్రజిత్ కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. అవినాష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు ముందుకు పోనిచ్చాడు. కారు కొద్ది దూరం సాగాక ఇంద్రజిత్ ఆ పుస్తకం తీసి చూశాడు. ఆ పుస్తకం మీద హిందీలో రాయబడింది మంత్ర. ఈశ్వర్ చేతిలోని పేపర్ నేలకేసి విసిరాడు. నిస్సహాయతతో కూడుకున్న అసహనం, ఆవేశం కలిగించగా పిడికిలి బిగించి టేబుల్ మీద కసిగా కొట్టాడు. ఆ రోజు ప్రతి డైలీ పేపర్లోనూ పెకలించబడిన శవం గురించిన వార్తే ప్రముఖంగా ప్రచురించబడింది. టౌన్లో గత 4-5 రోజులుగా ప్రతిరోజు ఓ హత్యనో ఆత్మహత్యనో జరగడం మామూలైపోయిందని, ఇప్పుడు పూడ్చిపెట్టబడిన శవాలు బయటపడి మాయమవుతున్నాయని వార్తా కథనాలు రాశారు. లారీ డ్రైవర్ మరణం నుండి వేదాచలం కనిపించకపోవడం ప్రస్తావిస్తూ, మస్తాన్ చనిపోయాక కేవలం ఎముకలు కొన్ని మాత్రమే మిగిలి ఉండడం చెబుతూ, చివరగా గత రాత్రి శవం మాయం కావడం గురించి తెలియజేస్తూ విలేకరులు పాఠకుల్లో భయం కలిగేలా చేశారు. ఆ రోజుకి డెడ్లైన్ అయిపోవడంతో లక్ష్మీకుమారి, శ్యాంబాబుల హత్య గురించి వార్త పేపర్లో రాలేదు. అది కూడా మర్నాడు ప్రచురింపబడితే ప్రజలు మరెంత భయభ్రాంతులవుతారో ఈశ్వర్కి తెలుసు. ఎప్పట్లానే పత్రికలు ఈ విషయంలోనూ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యమంటూ నిందమోపడంతో, అది తన జ్యూరిడిక్షన్కి సంబంధించిన విషయం కావడంతో ఎస్పీ అతన్ని పిలిచి సంజయ్షి అడిగాడు. తానేం చెప్పగలడు? 5 రోజుల వయసున్న పసివాడి మీదనే తన అనుమానం అని చెబితే ఆయన నవ్వడమే కాదు, మతి చెలించిందేమో అన్నట్టు తనకేసి వెర్రిగా చూస్తాడు. అందుకే మనసులోని అనుమానాన్ని బయట పడనీయకుండా ఏదో చెప్పి తప్పించుకునొచ్చాడు. ఈ రోజైతే తప్పించుకోవడం సాధ్యమైంది. రేపు లక్ష్మీకుమారి, శ్యాంబాబుల హత్య వార్తా పేపర్లో ప్రకటించబడ్డాక హోమ్ మినిస్టర్ నుండి ఫోన్ రావడం ఖాయం. అప్పుడు తనేం చేయగలడు? అతడు కుర్చీలో నుండి లేచి అటు ఇటు పచార్లు చేయసాగాడు. ఏం చెయ్యాలి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అతడికి జుట్టు పీక్కోవాలనిపించింది. కాసేపు తిరిగాక ఏం చేయాలో తోచనట్టు అతడు తిరిగి కుర్చీలో కూర్చుండిపోయాడు. అయితే ఆ క్షణం అతడికి తెలీదు, ఆ రాత్రికే తన సమస్యకు పరిష్కారం దొరకబోతోందని. 9 నెలల తర్వాత తిరిగి సంతానవనంలో ప్రవేశిస్తుంటే అవినాష్కి, ఇంద్రజిత్కి ఏదో తెలియని అనుభూతి లాంటిది కలిగింది. అయితే అదే సమయంలో అవినాష్ సిగ్గుతో కుచించుకుపోయాడు కూడా. గురువాజ్ఞను ధిక్కరిస్తే ఏం జరుగుతుందో ప్రత్యక్షానుభవం ద్వారా తనకు తెలిసొచ్చింది. అందుకే అతడు ఆశ్రమం చేరగానే స్వామీజీ కాళ్ల మీద పడిపోయాడు. క్షమించండి స్వామి, ఈ మూర్ఖుని క్షమించి నా వలన ఏర్పడిన ముప్పు నుండి ఈ ప్రపంచాన్ని కాపాడండి అంటూ రోధించసాగాడు అవినాష్. సాగినంతకాలం మనిషి తనంతటివాడు లేడనుకుంటాడు. సాధించిందంతా తన శక్తిక్తుల వల్లనే అని భ్రమపడతాడు. అంతేకాదు, తను ఈ ప్రపంచంలోని ఏ శక్తినైనా ఎదిరించగలనని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ నిజంగా కొన్ని శక్తులు ఎదురుపడితే? వాస్తవంలో అవినాష్ చాలా వరకు ధైర్యస్తుడనే చెప్పాలి. కానీ ప్రతి మనిషికి ఓ బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ చేరాక ఏ మనిషైనా బర్స్ట్ కాక తప్పదు. తను చూసిన దృశ్యాలు, ఎదురైన సంఘటనలు అతడి ధైర్యాన్ని ఎప్పుడో కొంగదీశాయి. మరికొద్ది కాలంగా అతడు బాధ, భయం దిగమింగుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు సరైన వ్యక్తి ఎదుట నిలబడ్డంతో ఒక్కసారిగా బయటపడ్డాడు. స్వామీజీ అతన్ని లేవదీసి, ఏమైంది నాయనా అన్నాడు ఆప్యాయంగా. అవినాష్ ఏం చెప్పాలో తోచనట్టు మౌనంగా ఉండిపోతే ఇంద్రజిత్ కల్పించుకుని చెప్పాడు. జరుగుతున్నదేమిటో మీలాంటి మహానుభావులకు తెలియకుండా ఎలా ఉంటుంది స్వామి? డకోమో పుట్టాడు. పుట్టిన మొదటి రోజు నుండే వాడి ఆకలికి ఒక్కొక్క మనిషి బలవుతూ ఉన్నాడు. చివరికి శవాలను కూడా వాడు వదలడం లేదు. వాణ్ణి అలా వదిలేస్తే ఆ ఊరు వల్లకాడుగా మారేందుకు 4 రోజులు సరిపోతుంది. వాడు పెరిగే కొద్దీ 2, 3, 10 మంది చొప్పున తింటూ ఉంటే ఊరు, నగరాలు, దేశాలు, ఈ ప్రపంచమే వాడి చేతిలో సర్వనాశనమైపోతుందేమో అనిపిస్తోంది. స్వామీజీ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాక అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని, మరి నేనేం చేయగలను నాయనా అన్నాడు. ఇంద్రజిత్ మరేం మాట్లాడలేదు. అకీరా మహామాంత్రికుడిచ్చిన పుస్తకాన్ని ఆయన చేతిలో పెట్టాడు. స్వామీజీ కాస్త ఆశ్చర్యంగా ఆ పుస్తకాన్ని అందుకుని వణుకుతున్న చేతులతో పేజీలు తిప్పాడు. అర్ధరాత్రి వేళ ఎప్పట్లాగే భూతపుత్రుడు ఇంట్లో నుండి రోడ్డు మీదకొచ్చి నడక సాగించాడు. శ్మశానంలోని నక్కలు అతడి రాకకు స్వాగతం పలుకుతున్నట్టు పెద్దగా ఓళవేసాగాయి.
ఎప్పుడూ లేని విధంగా అన్ని నక్కలు ఒక్కసారి అతి భయంకరంగా అరవడం వినిపించిన జనం భయంతో వణికిపోయారు. నక్కల ఓళకు ఉలిక్కిపడి లేచిన ప్రియంవద అదిరే గుండెలతో కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మెల్లగా లేచి వెళ్లి భూతపుత్రుణ్ణి వదిలొచ్చిన గదిలోకి వెళ్లి తొంగి చూసింది. భూతపుత్రుడు గదిలో లేడు. వాడు వేటకు వెళ్లాడని అర్థం కావడంతోనే ఆమెకు భయం కలగలేదు, బాధగా అనిపించింది. అయితే ఆమె వాణ్ణి అనుసరించే ప్రయత్నం మాత్రం చేయలేదు. భూతపుత్రుడు వీధి వెంబడి నడుచుకుంటూ తిన్నగా మస్తానింటికి చేరుకున్నాడు. వాకిటి దగ్గరే నిలబడి యంత్రం మధ్యలో కూర్చునున్న అకిరాకేసి చూశాడు. కిక్కిక్కి తనకు దగ్గరగా రాళ్లు దొర్లుతున్న చప్పుడు వినిపించడంతో మెల్లగా కళ్ళు విప్పాడు అకిరా. ఎదురుగా భూతపుత్రుడు. వాణ్ణి చూడ్డంతోనే అకిరా నుదుట 3 అడ్డగీతలు ఏర్పడ్డాయి. బాలుడి రూపంలో ఉన్న ఈ క్షుద్రశక్తి మరో క్షుద్రశక్తితో కలిస్తే ఏర్పడేదే డకోమా అద్భుత శక్తి. కాని తనిప్పుడు చేయవలసిందొక్కటే, ఈ క్షుద్రశక్తి మరో క్షుద్రశక్తితో కలవకుండా చూడడం. అది తను స్వామీజీ కలిసి చేయవలసిన కార్యం. అయినా తనకు అనుమానమే. డకోమా సృష్టి జరగకుండా చేయడం అంత సులభం కాదు. ఆ నిజం తెలిసినట్టుగానే ఎదురుగా ఉన్న భూతపుత్రుడు వ్యంగ్యంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉందంటే మామూలు మానవుడైతే గుండె ఆగిపోవడం ఖాయం. అకీరా భూతపుత్రుడు ఒకరినొకరు కొద్ది క్షణాల పాటు తీక్షణంగా చూసుకున్నారు. యంత్రం మధ్యున్న అకిరాను తనేం చేయలేడని తెలిసినట్టు భూతపుత్రుడు అసహనంగా కాలితో నేలమీద కొట్టాడు. వాడు చప్పున వెనుతిరిగి వడివడిగా నడవసాగాడు. భూతపుత్రుడు వెళ్లేది శ్మశానం వైపు. ఈశ్వర్ 4 కానిస్టేబుల్స్ని పిలిచి చెప్పాడు, ఈ రాత్రికి మనమంతా శ్మశానంలో డ్యూటీ చెయ్యాలి. శ్మశానంలోనా? ఆ 4కి గొంతు తడారిపోయింది. అవును. అప్పటికి ధైర్యం తెచ్చుకున్న ఓ కానిస్టేబుల్ అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని అడిగాడు, ఎందుకు సార్? ఈరోజు సాయంత్రం లక్ష్మీకుమారి అనే ఆవిడ, ఆమె ప్రియుడి శవాలు ఆ చోట పూడ్చిపెట్టబడ్డాయి. నాకెందుకో అనుమానంగా ఉంది. మొన్న రాత్రి గుంట తవ్వి శవాన్ని బయటకు తీసినట్టు ఈరోజు మాత్రం జరగకూడదని మనం ఎందుకు అనుకోకూడదు? అప్పటికే ఓ కానిస్టేబుల్ కాళ్లు గడగడా వణకడం గమనించాడు ఈశ్వర్. అతడి దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేసి నవ్వుతూ చెప్పాడు, శ్మశానం అంటే భయమెందుకోయ్? శ్మశానం అంటే అక్కడేముంటాయి? శవాలు. నిజం చెప్పాలంటే ఓ మనిషి సాటి మనిషికి హాని చేయగలడు. కానీ జీవం లేని భౌతిక కాయాలు అవి మనల్నేం చేస్తాయి? అది కాదు సార్, దెయ్యాలు భూతాలు. అసలు జనం అనుకోవడం ఏమిటంటే ఏదో భయంకర క్షుద్రశక్తి ఊళ్ళో తిరుగుతోందని, అదే శవాలను తినేస్తూ మనుషులను చంపేస్తూ ఉందని. మనుషులైతే మన కాకి దుస్తులను చూసి భయపడతారు, లేదా కాస్త మానవత్వం చూపిస్తారు. మరి క్షుద్రశక్తికి దగ్గరగా వెళ్లడం అంటే? వణికిపోతున్న కానిస్టేబుల్ తడబడే మాటలతో చెప్పాడు. ఈశ్వర్ ఆ కానిస్టేబుల్ కేసి తదేకంగా చూశాడు. అతడి మాటల్లో కొంత నిజం లేకపోలేదు. ఈశ్వర్కి శ్రీలక్ష్మి చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. అవినాష్ ఇంట్లోనే. అది సరికాదేమో. అవినాష్ ఇంట్లో తను చూసింది పసిబాలుణ్ణే. ఏదేమైనా అది క్షుద్రశక్తి లేక మానవుల నిర్వాకమో తెలుసుకోవాలంటే మాటు వేయాలి. వీలైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అతడు చెప్పాడు, తప్పదోయ్. మనం కాకి దుస్తులు వేసుకున్నాక ప్రాణాల గురించి ఆలోచించకూడదు. ఒకవేళ నీకు మరీ అంత భయమైతే నువ్వు రాకు, నేను మిగిలిన 3తో వెళతాను. ఏమనుకున్నాడో ఏమో ఆ కానిస్టేబుల్ సర్దుకుంటూ, సరే సార్, నేను వస్తాను అన్నాడు. మరి పదండి. డ్యూటీ కోసమంటూ అడిగి తెచ్చిన సీఏ గారి జీపులో వాళ్లంతా శ్మశానం వైపు వెళ్లిపోయారు. సెకండ్ షో సినిమా వదిలి అరగంట అయింది. జనమంతా గాఢ నిద్రలోకి ఎప్పుడో జారుకున్నారు. పగలంతా మనుషులను వాహనాలను మోసీ మోసీ అలసిపోయిన వీధులు కూడా నిద్రలో జోగుతున్నట్లున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో నుండి బయటకొచ్చాడు సుందరం. కారణం ఉంది. అతడలా బయటకు రావడానికి కారణం ఉంది. మనశ్శాంతి కోరుకోవడం. సుందరం భార్య లలిత ఒక విధమైన సెక్స్ మాన్యుయల్ అనే చెప్పాలి. వాళ్ళకి పెళ్ళై 4 ఏళ్లయింది. వాళ్ళు ఇప్పుడు 2 పిల్లలకు తల్లిదండ్రులు. ఆ రోజు అతడి భార్య అతని నానా మాటలు అనేసింది. రోజూ ఏవో చిన్న చిన్న మాటలతో సరిపెట్టుకుంటున్నా ఆమె ఒక్కసారిగా అలా విరుచుకుపడ్డంతో మొదట అవాక్కయ్యాడు. మనసుకు పెద్ద గాయమే అయింది. లలిత మెల్లగా నిద్రలోకి జారుకుంది. అతడు చప్పుడు చేయకుండా బయటకు నడిచాడు. సుందరంకి తన మీద తనకే జాలి కలిగింది. మితిమీరిన కామవాంచున్న ఆడదాంతో కలిసి బ్రతకడం నరకమేనని అర్థమైంది. ఆ నరకం నుండి విముక్తి మరణం ద్వారానే లభిస్తుందని అతడు అనుకుంటూ ఉన్నాడు.
అయితే ప్రస్తుతం ఉన్న కొన్ని బాధ్యతల దృష్ట్యా విముక్తిని ఆహ్వానించలేకపోతున్నాడు. కనీసం మనశ్శాంతైనా దొరుకుతుందని అలా వీధిలోకొచ్చాడు. కాని ఆ క్షణం అతడికేం తెలుసు, మరికొద్ది నిమిషాల్లో తనకు భావబంధాలతో సంబంధం లేకుండా విముక్తి లభించబోతోందని. అప్పుడే ఆ వీధి మలుపు తిరుగుతున్న భూతపుత్రుడు యథాలాపంగా అటు చూశాడు. వీధి అరుగుమీద కూర్చునున్న ఆ వ్యక్తిని చూడ్డంతోనే వాడు పేదాలు తడుపుకున్నాడు. సుందరం భూతపుత్రుణ్ణి చూడలేదు. జీపు శ్మశానానికి దూరంగా ఆపాడు ఈశ్వర్. 4 కానిస్టేబుల్స్తో సహా తను కిందకు దిగాడు. 5 శ్మశానం లోపలికి నడిచారు. ఓ చోట ఎత్తుగా కప్పబడున్న గోతిని చూడ్డంతోనే వాళ్లు ఆ చోట ఆగారు. ఓ శవం ఆ చోట ఈరోజే కప్పబెట్టబడిందని అర్థమైంది. వాళ్లు అటు ఇటు చూశారు. మరో శవం అక్కడికి 25 అడుగుల దూరంలో కప్పిపెట్టినట్టు తెలిసింది. ఈశ్వర్ తన కానిస్టేబుల్స్ కేసి చూశాడు. పిరికితనంతో మాట్లాడిన కానిస్టేబుల్ కూడా కొద్దిగా ధైర్యంగానే కనిపించాడు. అతడు వాళ్లతో చెప్పాడు, మనం ఆ చెట్టు చాటున దాక్కుందాం. కానీ ఒక్క మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం వదలకండి. నేను ఎటాక్ అనగానే మరేం ఆలోచించకుండా ముందుకు దూకండి. వాళ్లంతా తల్లాడించారు. 5 నెమ్మదిగా చెట్టుచాటుకు తప్పుకున్నారు. అందరి చూపులు ఒకే చోట కేంద్రీకృతమయ్యాయి, శ్మశాన ప్రవేశ ద్వారం వైపు. తనకు దగ్గరగా ఏదో శబ్దం వినిపించడంతో సుందరం ఉలిక్కిపడి తల తిప్పాడు. వీధి లైటు వెలుతురులో కనిపించిన ఆ బుడతడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ క్షణం అతడికి తను చూసిన ఓ ఇంగ్లీషు సినిమా గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో ఫ్లయింగ్ సాసర్లో నుండి ఓ వింత జీవి భూమి మీద అడుగు పెడుతుంది. బహుశా ఈ పసివాడు మరే గ్రహం నుండో భూమి మీదకి పొరపాటున రాలేదు కదా అనుకున్నాడు. అంతలో ఆ పసివాడు తన చెయ్యి ముందుకు చాపాడు. బహుశా వాడు షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాచాడేమోనని కలలో కదిలినట్టు అతడు తన చెయ్యి పైకి లేపాడు. భూతపుత్రుడి చెయ్యి సుందరం చెయ్యిని పట్టుకుంది. కాని ఆ చెయ్యి అక్కడ ఆగిపోలేదు. సుందరం చెయ్యితో సహా ముందుకు సాగి అతడి మెడను మిలేసింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేందుకు సుందరంకి 2 సెకన్లు పట్టింది. అర్థం కాగానే గింజుకుంటూ పెద్దగా అరవాలనుకున్నాడు. అరిచే వ్యవధి లేదు. మెడ పట్టమనే శబ్దం మాత్రమే చివరి సందేశంగా మెదడుకు అందింది. అప్పటికే నరాలు తెగిపోయాయి, ఎముకలు చిట్లిపోయాయి. సుందరం అరిచే అవకాశమే లేకుండా పోయింది. భూతపుత్రుడు నిర్జీవ ఆకారాన్ని అరగంటసేపు తీరిగ్గా కూర్చుని భోంచేశాడు. భోజనం ముగిశాక ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచాడు. 6 అడుగుల మనిషిని అమాంతం భోంచేస్తే ఆకలి తీరింది కాని ఇంకా అసహనంగానే ఉంది వాడికి. అకిరాను చూడ్డం అతన్ని తనేం చేయలేకపోవడంతో కలిగిన కోపం ఏదో చేయమని ప్రేరేపిస్తోంది. వాడు అటు ఇటు చూసి ఎప్పట్లాగే తన గమ్యమైన శ్మశానం వైపు అడుగు వేయసాగాడు. శ్మశానం చేరుకునేసరికి 10 నిమిషాలు పట్టింది. ఎంట్రన్స్లోనే వాడు ముక్కులు ఎగబీల్చాడు. ఏదో వాసన. ఆ వాసనేంటో వాడికి తెలుసు. వాడు అటు ఇటు కళ్ళు తిప్పితే చెట్ల చాటునున్న ఆ 5 కనిపించారు. ఏదో అర్థమైంది వాడికి. అయినా వాడు వెనుతిరగదలుచుకోలేదు. తనిక రహస్య కార్యకలాపాలు చేయవలసిన అవసరం లేదనుకున్నాడో ఏమో ముందుకే అడుగు వేశాడు. తన విశ్వరూపం ఏమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి. నిస్సహాయతలో నుండి పుట్టుకొచ్చిన కసి ఆవేశంగా మారింది. వాడు 10 అడుగులు వేశాక గోతి ముందు నిలబడ్డాడు. మరోసారి ముక్కుతో ఏదో వాసన చూశాక చేతులు ముందుకు పోనిచ్చాడు. పసివాడి చేతులు హఠాత్తుగా పొడవుగా సాగి అరచేతులు పారల్లా గోతిని తవ్వుతుంటే 4 కానిస్టేబుల్స్కే కాదు, ఈశ్వర్కి గుండె వేగం పెరిగింది. వాళ్లకు నుదుటి మీద చెమట పట్టింది. నాలుకపై తడారిపోయింది. భూతపుత్రుడు వాళ్లని గమనిస్తూనే గమనించినట్టుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మట్టి తవ్వాక శవాన్ని 2 చేతులతో పట్టి బయట పెట్టాడు. అప్పటికి అర్థమైంది ఈశ్వర్కి. వాడు మామూలు మనిషి కాదు, శ్రీలక్ష్మి చెప్పినట్టు దెయ్యం పిల్లాడు. మరీ వీణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అటాక్ మెల్లగా గొణినట్టు అన్నాడు ఈశ్వర్. అసలు అతడు పెద్దగా అరవాలనుకున్నాడు. కాని మాట ఆ స్థాయిలోనే ఉండిపోయింది. ఈశ్వర్ ఒక్క అంగలో భూతపుత్రుడి దగ్గరకు వెళ్లి హ్యాండ్సప్ అన్నాడు. భూతపుత్రుడు నెమ్మదిగా తల తిప్పి ఆ పోలీస్ ఆఫీసర్ని అమాయకుణ్ణి చూసినట్లు చూశాడు. నా విశ్వరూపం చూస్తావా అన్నట్టుగా వాడి పెదాల మీద అదొక రకమైన నవ్వు కదలాడింది. అప్పటికే 4 కానిస్టేబుల్స్ వాడిని చుట్టుముట్టారు. భూతపుత్రుడి చేతులు ముందుకు సాగాయి. వాడు చప్పున శవాన్ని పట్టుకుని మెల్లగా గాల్లోకి లేచాడు. నేలకు 50 అడుగుల ఎత్తులో గాల్లోనే శవాన్ని తినడం మొదలుపెట్టాడు. వాళ్లంతా తేరుకునేసరికి 2 నిమిషాలైంది. ముందుగా తేరుకున్న ఈశ్వర్ పిస్టల్తో భూతపుత్రుణ్ణి గురిచూసి కాల్చాడు.
బుల్లెట్ వాడికి తగిలింది కాని వాడు తన పని తాను చేసుకుపోతూనే వాళ్ళని చూసి నవ్వాడు. కారు మస్తాన్ ఇంటి ముందాగింది. ముందుగా స్వామీజీ కిందకి దిగాడు. వెనువెంటనే కిందకి దిగిన ఇంద్రజిత్, అవినాష్లు ఆయనకు ఇరుపక్కలా నిలబడ్డారు. స్వామీజీ తలెత్తి చూస్తే గుడిసె వాకిట్ నుండి మహామాంత్రికుడు అకిరా కనిపిస్తున్నాడు. అతడు ముగ్గు మధ్యలో కూర్చునున్నాడు. గత 24 గంటలుగా అతడు ఆ ముగ్గు మధ్యనే ఉన్నాడన్న వాస్తవం తెలుసుండడంతో స్వామీజీ తనువు ఓ అపురూప భావంతో కదిలిపోయింది. స్వామీజీ అడుగు ముందుకు వేశాడు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబడిపోయే ఓ అద్భుత దృశ్యం అది. క్షుద్రశక్తులు నమ్ముకున్న ఓ వ్యక్తి, దైవశక్తులను పూజించే మరో వ్యక్తి ఇద్దరూ కలుసుకోవడమే కాదు, లోక కళ్యాణార్థం చేతులు కలపబోతున్నారు. ఆయనను అల్లంత దూరాన చూసిన అకిరా ముగ్గులో నుండి పైకి లేవకుండానే 2 చేతులు జోడించి నమస్కరించాడు. స్వామీజీ ప్రతి నమస్కారం చేశాడు. అకిరా చెప్పాడు, కూర్చోండి స్వామి. స్వామీజీ పక్కగా కూర్చున్నాక ఇంద్రజిత్, అవినాష్లను వాళ్లు కూర్చుని వెళ్లిన ముగ్గులో కూర్చోమన్నట్టు సైగ చేశాడు అకిరా. చెప్పు, నన్నెందుకు పిలిపించావు? స్వామీజీ చుట్టూ పరిశీలిస్తూ ప్రశ్నించాడు. ఆ గుడిసెలో క్షుద్రశక్తుల కలకలం ఆయన గమనించలేకపోలేదు. రాబోయే ముందు ఆయన చదివిన మంత్రశాస్త్ర పుస్తకంలోని విషయాలను బట్టి అకిరా ఆ ముగ్గు నుండి బయటకొచ్చిన మరుక్షణమే ఆ శక్తులన్నీ అతడి మీదపడి తినేయడం జరిగి తీరుతుంది. అకిరా చెప్పాడు, త్రికాలజ్ఞానులైన మీకు ఏ విషయాన్నైనా ప్రత్యేకంగా చెప్పవలసి ఉంటుందని నేననుకోను. కానీ చెప్పడం నా ధర్మంగా భావించి చెబుతున్నాను. స్వామి, కలియుగాంతానికి ఆరంభం జరిగిపోయింది. స్వామీజీ చాలా నిర్లిప్తంగా తెలుసు అన్నారు. కానీ దైవాన్ని నమ్ముకున్న మీరు ఊహించేది సముద్రాలు పొంగడం, భూకంపాలు రావడం, భయంకర వ్యాధులు ప్రబలడం, ఈ కారణాలతో యుగాంతం జరిగిపోతుందని. ప్రపంచానికి ఆ విధంగా కొంత నష్టం జరగచ్చు, కానీ పూర్తి నష్టం ఆ విధంగానే జరగబోవడం లేదు. దైవాన్ని నమ్మేవాళ్లకి క్షుద్రశక్తుల ప్రభావం మీద నమ్మకం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైపు జరిగే కీడు గురించి తక్కువగానే అంచనా వేస్తున్నారు. ఒక మాంత్రికుడిగా క్షుద్రదేవతల అనుగ్రహం పొందిన నేను నాకున్న జ్ఞానంతో చెబుతున్నాను. ఆ ప్రకృతి శక్తుల విలయ తాండవం కన్నా మరో క్షుద్రశక్తి విజృంభణే మానవాళికి కీడు చేయబోతోంది. ప్రకృతి శక్తులు వికృత రూపం దాల్చినా ఆ శక్తులు చేయలేని కీడు చేయగలిగిన ఆ క్షుద్రశక్తి పేరు డకోమా. వీధిలో నుండి విసురుగా వచ్చిన ఓ సుడిగాలి ఆ గుడిసె పైకప్పు ఎగిరిపోయేలా చేసింది. బయట వాతావరణంలో ఒక్కసారిగా మార్పొచ్చింది. సూర్యుడే భయంగా మబ్బుల చాటుకి తప్పుకున్నట్టున్నాడు. కారు మేఘాలు హడావిడిగా ఆకాశాన్ని కమ్మేశాయి. గాలి విసురు పెరిగింది. భయంకరమైన గాలి తాకిడికి చెట్లు నేలకు తాకుతున్నాయా అన్నట్టుగా వాలిపోయి ఈ క్షణమో మరో క్షణమో కూలిపోయేందుకు సిద్ధపడిపోయాయి. వాతావరణంలో వచ్చిన మార్పును ఆ నలుగురు గుర్తించారు. అది క్షుద్రశక్తుల ఆవేశం అని అర్థమైంది. స్వామీజీ చాలాసేపు మౌనంగా ఉండిపోయాక అడిగాడు, డకోమా అంటే ఒక ప్రేతాత్మ మానవుణ్ణి ఆవహించి సంభోగ కార్యక్రమంలో పాల్గొంటే ఆ ప్రేతాత్మ తాలూకా బిడ్డ భూతపుత్రుడిగా పుడతాడు. ఆ భూతపుత్రుని అలా వదిలేస్తే రోజుకో మనిషినో శవాన్నో తిని బీభత్సం సృష్టిస్తూ ఉంటాడు. వీణ్ణిలా వదిలేస్తే జరిగే నష్టం ఇదే. కానీ ఈ బీభత్సాన్ని భరించలేక మనం వాణ్ణి నాశనం చెయ్యాలంటే అందులో ఓ చిక్కుంది. ఆ సమయంలో వాడి ఆత్మ మన చేత చిక్కి భూస్థాపితం జరిగితే ప్రమాదం లేదు. కానీ ఆ ఆత్మ మరో ప్రేతాత్మను కలిసిపోయి ఒకటిగా మారితే మాత్రం అది డకోమా అనే భయంకర క్షుద్రశక్తిగా మారుతుంది. గుడిసె గోడలు కూలిపోయాయి. హఠాత్తుగా మొదలైన వర్షం ఆ నలుగురిని తడిపేసాగింది. అయినా స్వామీజీ చెప్పడం ఆపలేదు. డకోమా క్షుద్రశక్తి భూతపుత్రుడి కన్నా 1,00,000 రెట్లు శక్తివంతమైంది. అది రోజుకు 100 నుండి 1000 మంది వరకు ఆహారంగా తీసుకోగలదు. మనోవేగంతో ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్ళిపోగలదు. డకోమా సృష్టంటూ జరిగితే ప్రపంచంలోని అన్ని దేశాల్లో హఠాత్తుగా మనుషులు చనిపోతూ ఉంటారు. ఒక్కోసారి మనిషి ఎలా మాయమయ్యాడో తెలియక బుర్ర బద్దలు కొట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది. రోజుకో 1000 అంటే ప్రపంచం సర్వనాశనమయ్యేందుకు ఎంతకాలం పడుతుంది? ఇది క్షుద్రశక్తి పని అని తెలుసుకునేలోపే అనర్థం జరిగిపోతుంది. ఒకవేళ అది క్షుద్రశక్తి పని అని తెలిసినా ఏ మానవుడు మాత్రం ఏం చేయగలడు? డకోమాకు అంతం లేదు. అది భూతాలకు అధినాయకుడయ్యే ఓ అద్భుత సృష్టి. ఆ సృష్టిని నాశనం చేయలేం. స్వామీజీ దీర్ఘంగా నిశ్వసించాక చెప్పాడు, మనం చేయగలిగింది డకోమా అనే శక్తి సృష్టించబడకుండా చేయగలగడం మాత్రమే. అది మనకు సాధ్యపడితేనే.
మంత్రపుస్తకంలో డకోమా గురించి రాసిన అద్భుత విషయాలన్నీ స్వామీజీ చదివాడని అర్థమైంది అకిరాకు. అతడు నెమ్మదిగా తలాడించాడు. అప్పటికే అతడికి మరో విషయం అర్థమైంది. తను తయారు చేసిన యంత్రం కరిగిపోతూ ఉంది. ఈ యంత్రం కరిగిపోతే క్షుద్రశక్తులు మీద పడే అవకాశం ఉంది. తనను యంత్రం నుండి బయటకు లాగేందుకు క్షుద్రశక్తులు అలా చేసుంటాయని అతడికి తెలిసిపోయింది. అకిరా చెప్పాడు, స్వామి, డకోమా గురించి చర్చించడంతోనే క్షుద్రశక్తులు రెచ్చిపోయి సృష్టిస్తూ అన్న భయోత్పాతం మీరు గమనించారు కదా. నా రక్షణ కోసం నేను సృష్టించుకున్న యంత్రం కరిగిపోతోంది. నన్ను నేను రక్షించుకోగలను. కానీ మీరు ఇంద్రజిత్తును పట్టించుకోనవసరం లేదు. అవినాష్ని మాత్రం మీ దైవశక్తితో కాపాడండి. అతడు చెబుతూనే ఉన్నాడు. ఏదో సుడిగాలిలో ఇరుక్కుపోయిన వాళ్ల అవినాష్ కూర్చున్న భంగిమలోనే పైకి లేచి గిరున తిరగసాగాడు. అప్పుడు గమనించాడు అకిరా. కురిసిన వర్షం నీరు ధారగా సాగి అవినాష్ కూర్చున్న చోటున ముగ్గు కరిగిపోయేలా చేసింది. ఈ యంత్రం ఉండడంతో అప్పటి వరకు ఏమీ చేయలేక ఊరుకున్న క్షుద్రశక్తులు యంత్రం కరిగిపోవడంతోనే విజృంభించేశాయి. అవినాష్ గాలిలో గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాడు.